ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. బాగున్నారా? సరే, బాగుండాలి. దేవునిలో బాగుండాలి. దేవునిలో ఆత్మీయ జీవితం జీవించాలి. దేవుని ఉన్నతమైన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనము ఈ రోజులలో జీవించాలి. అయితే సరే, ఒక మాట ఆలోచన చేయండి. మీరు ఎవరైనా సరే పొద్దున లేచింది మొదలుకొని ఆ దినమంతా మనము కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము. అక్కడ ఒకసారి ఆలోచించండి. దేనికోసం కష్టపడుతున్నాము, దేనికోసం ప్రయాసపడుతున్నాము, దేనికోసం జీవిస్తున్నాము అని చూసుకున్నట్లయితే సమాధానము లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మాట ధిక్కరించినందుకు, దేవుని యొక్క మాట మనము మన జీవితంలో తీసుకున్నందుకు మన జీవితాలు ప్రయాసంతో ఉన్నాయి. అయితే ఆలోచించండి. సరే, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా ఈ రోజులలో మన బ్రతుకు ఎలా ఉన్నదన్న పాయింట్ మీద ఆలోచించుకున్నట్లయితే చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూసుకున్నట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంది తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు దేవుడు అని పాయింట్ ఆలోచిస్తే, అక్కడ ఒకటి ఆలోచించండి మీరు. ఏదైనా తోటలో ఆదాముకు ఏం తక్కువ చేసిండండి దేవుడు? మంచి తోట, మంచి వృక్ష ఫలాలు, మంచి ఆహారం, నాచురల్ ఫుడ్ అంటే ఎంత బాగా పండ్లు ఫలాలు సమృద్ధిగా తినుకుంటూ ఆ తోట కాయడం కోసము ఆ కాపలగా అక్కడ తోటలో ఆ తోట కాయడం కోసము దేవుడు అక్కడ ఏదైనా తోటలో ఆదామును పెట్టిండు. అయితే ఆదామును పెట్టిండు బాగానుంది, కానీ మళ్ళీ ఆదాము ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేనందుకు తనకు సాటి అయిన సహాయము ఒక భార్యను, స్త్రీని నిర్మించి ఆయన సాటిగా నిలబెట్టిండు, ఇచ్చిండు. కానీ అక్కడ తీరా ఆలోచిస్తే ఇప్పుడు ఎందుకు అంత స్వేచ్ఛ జీవితం, అంత యథార్థమైన జీవితము ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుని నుంచి ఎందుకు దూరం అయిపోయాడు ఆదాము? దేవుని మాటను ఎందుకు ధిక్కరించవలసి వచ్చింది? ఆ ప్రయాసతో కూడిన బ్రతుకు ఎందుకు ఎన్నుకున్నాడు అని ఆలోచిస్తే అక్కడ మొట్టమొదటిగా ఆదాము చేసిన తప్పేందో తెలుసా? భార్య మాట విన్నందుకు. అక్కడ ఏమంటుండు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి. ఎస్, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సేవకునిగా, ఒక క్రైస్తవునిగా, ఒక సంఘ కాపరిగా మన జీవితము ఎలా ఉండాలి అంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగానే నడవాలి, దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే నడవాలి, దేవునికి అనుకూలమైన జీవితం మనం జీవించాలి. ఎందుకు ఈ రోజులలో భూమండలం అంతా, ప్రపంచాలన్నీ కూడా ప్రయాసతో పరుగులు తీస్తున్నాయి. జీవితంలో ప్రతి ఒక్క మనిషిని నువ్వు కదిలించి చూడు, మనిషికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు.
సంతోషము లేదు. విచ్చలవిడిగా జీవిస్తుండ్రు, విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తుండ్రు, విచ్చలవిడిగా సంపాదిస్తుండ్రు. కానీ వాళ్ళు పరిపూర్ణమైన సంతోషము, పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన నెమ్మది పొందలేకపోతున్నాడు ఈ రోజులలో మనిషి. కారణం దేవుని మాట ధిక్కరిస్తున్నందుకు, దేవుని మాటకు విధేయత చూపనందుకు, దేవుని మాటను ఆయన జీవితంలో తీసుకున్నందుకు, దేవాది దేవునిగా మొక్కనందుకు, దేవుణ్ణి ఆయన జీవితంలోకి తీసుకున్నందుకు శాపముతో కూడిన ప్రయాస. ఆలోచన చేయండి. మత్తయి సువార్త, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ సరి చేసుకొని కరెక్ట్గా ఆలోచించి మీరు బైబిల్ చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 29, 30 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ ఒక వాక్యం మనకు దేవుడు రాసి పెట్టాడు. ఏమంటుండు? మత్తయి సువార్త 11, 28 నుంచి 30 వచనాలు చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను స్వార్థికుడను, దినమనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోనండి, నా యుద్ధ నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానున్నది. ఎస్, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమండలం మీద ఉన్న ప్రతి మనిషిని హెచ్చరిస్తున్నాడు. ఆయన మాటను ధిక్కరిస్తున్న వాళ్ళను, ఆయన మాట వినకుండా పోతున్న వాళ్ళను, ఆయనను లెక్క చేయకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకందరికీ వాళ్ళనందరినీ హెచ్చరిస్తున్నాడు దేవుడు. ప్రయాస పడుతున్నారు, ప్రయాస ప్రయాస ప్రయాస. మీరెవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి. పొద్దున లేచింది మొదలుకొని దినమంతా కష్టపడుతున్నావు, డబల్ డ్యూటీలు చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. ఒక్కసారి అక్కడ నిలబడి ఆలోచించు. నీ జీవితం గురించి ఆలోచించు. నీ జీవితంలో నెమ్మది ఉన్నదా? శాంతి ఉన్నదా? సమాధానం ఉన్నదా? ఏం వెతుకుతున్నావు? సంపద. దేనికోసం? బ్రతకడం కోసం. మరి ఆదాముకు ఏం తక్కువ చేశాడు దేవుడు? బ్రతకడం కోసమే కదా. ఆ తోటను కాయడం కోసమే కదా. వృక్ష ఫలాలన్నీ సమృద్ధిగా ఇచ్చిండు. తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలము ఏదైతే తినొద్దన్నాడో అదే తిన్నాడు. అవును, ఒక్క మాట ఆలోచించండి. ఈరోజు నువ్వు అనొచ్చు, మరి ఇంత మంచి ఏదైనా తోట దేవుడు నిర్మించిన తర్వాత, ఏదైనా తోటలో ఆదాము అవ్వను పెట్టిన తర్వాత, ఆ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నీ మీరు తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలము మీరు తినకూడదని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఎందుకైనా ప్రశ్నిస్తావు? ఆయన చెప్పిండు, తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నువ్వు సమృద్ధిగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, సంతృప్తిగా తినొచ్చు, కానీ తోటలో ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలము తినొద్దు అన్నాడు. నువ్వు తిను దినమున నిశ్చయంగా ఆత్మీయంగా సచ్చేదావన్నాడు. అంటే శాపము కొని తెచ్చుకుంటావు కదా, దేవునికి దూరం అయిపోతావు. అన్నీ చెప్పినాక కూడా ఆదాము ఏం చేసిండు? దేవుని మాట ధిక్కరించిండు. అవ్వ మాట, తన భార్య మాట విన్నాడు కదా. ఈ రోజులు అలా ఆలోచించండి. ఒక క్రైస్తవ కుటుంబాలుగా, ఒక క్రైస్తవ సేవకుల కుటుంబాలుగా, ఒక సంఘ కాపరిగా, ఒక సంఘముగా మనం తీసుకుంటున్న తీర్మానాలు మన జీవితంలో నిజంగా దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా? నిజంగా నేను చేస్తున్న పనిలో దేవుడు సంతోషపడుతున్నాడా లేదా? ఇది దేవుని చిత్తమా కాదా? నేను చేస్తున్న పని ఏదైతుందో ఇది దేవునికి ఇష్టమైందా లేదా? ఎందుకు దేవుని మాట విననందుకు ఈ రోజులలో ప్రతి మనిషి బానిసలైపోతున్నారు. డబ్బుకు, ధనానికి బానిసలైపోతున్నారు, డబ్బుకు బానిసలైపోతున్నారు. దేవుని ధిక్కరించి, దేవుని వెతకనందుకు, దేవుని మాట విననందుకు దుఃఖంతో నిండిన ప్రయాస, వేదనతో నిండిన ప్రయాస.
ఏం సంతోషం ఉంది, ఏం సమాధానం ఉంది? ఒక క్షణము నువ్వు అక్కడ నిలబడి ఆలోచించు. ఈ క్షణము నా ఊపిరి అయిపోతే, నిజంగా దేవుని నమ్మిన కదా, మరి ఆయన నమ్మిన నేను ఈ క్షణం నా ఊపిరి అయిపోతే నిజంగా నేను పరలోక రాజ్యం చేరుకుంటున్నా? ఆయన సన్నిధానానికి నేను చేరుకోగలుగుతానా అన్న దాని మీద ఒక్కసారి ఆలోచించు. ఈ రోజులల్లా పెళ్ళైన నువ్వు నీ భర్త మాట వినకపోతేనే నీ భర్త నిన్ను వెలివేసే రోజులు ఇవి. నీ భార్య మాట నువ్వు వినకపోతే నీ భార్యనే నిన్ను వెలివేస్తుంది. నీ భార్యనే లెక్క చేయదు, నీ పిల్లలు లెక్క చేయరు, నీ అన్నదమ్ములు, నీ ఆత్మీయులు లెక్క చేయరు. వాళ్ళ మాట వినకపోతే, వాళ్ళని అర్థం చేసుకోకపోతే, కుటుంబంలో నువ్వు సరైన పోషణ అందించకపోతే, కుటుంబాన్ని నువ్వు సరిగా చూడకపోతే, కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు సరిగా మొయ్యకపోతేనే కుటుంబము నేను వెలివేసే రోజులు ఇవి. అలాంటిది మరి దేవాది దేవుని నమ్మిన నువ్వు మరి దేవుని మాట వినకపోతే పరలోక రాజ్యం నిజంగా ఒక్క క్షణము నీ ఊపిరి అయిపోతే పరలోక రాజ్యం చేరుతావన్న గ్యారంటీ, ఆ నమ్మకం, ఆ ధైర్యం నీకు ఉన్నదా? పరీక్షించుకో, ఆలోచించి. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి అని పిలుస్తున్నాడు కదా. ఆయన ఎవరండి? పరిపూర్ణుడు, కన్న తండ్రి అవుతాడు. దేవాది దేవుడు యేసు ప్రభువు వారు మనకు కన్న తండ్రి అవుతాడు. నా కుమారుడా అంటాడు కదా. ఆలోచించి ఆత్మతో సత్యముతో ఆయనను వెతికి ఆయనను సంతోషపెట్టాలి, ఆయనను మహిమపరచాలి. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటుండు? ఆదికాండం 3వ అధ్యాయం 17 వచనం నుంచి 19 వచనాలు చూసినట్లయితే మీకు అక్కడ అర్థమవుతుంది. ఆదాము ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు దేవుని సన్నిధి నుంచి, ఎంత వెలివేయబడ్డాడు, ఎంత దూరం అయిపోయాడు కదా. తన బ్రతుకు దినములన్నీ భూమి పంట, ఆ భూమి కూడా తనకు ముండ పొదలను ఇస్తుందంట, గచ్చ పొదలను మొలిపిస్తుందంట. ఆ గచ్చ పొదలన్నీ కొట్టేసుకుంటూ పొలము దున్నుకుంటూ పంట తినాలి, ఆ పంట పండించుకుంటూ తినాలి. తన ప్రయాస, తన జీవితం అంతా చెమట కారుస్తూ పంట పండిస్తూ తన ఆహారం తను సంపాదించుకొని తినాలి. ఆఖరకు తన మట్టి నుంచి తీయబడింది, కానీ ఆ మట్టికి చేరేంత వరకు తన బ్రతుకంతా ప్రయాసనే కదా. ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఆదాము. ఆలోచించి ఈ రోజున మీరు ఎవరైనా సరే ఆలోచించేయండి. దేవునికి నిజంగా దేవునికి తగినట్లున్న బ్రతుకున్నదా? దేవునికి తగినట్లున్న జీవితం ఉన్నదా? కుటుంబము సంపదన పోషణ అనుకుంటా మీరు చేస్తున్న డ్యూటీలలో ఆలోచన చేయండి. ఎవరి కోసం బ్రతుకుతున్నా, ఎవరి కోసం జీవిస్తున్నా? ముఖ్యంగా నేను నమ్మిన నా దేవుని నేను సంతోషపెడుతున్నాను నా జీవితంలో, నా బ్రతుకులో, నా లైఫ్లో. నా బ్రతుకును చూసి, నా లైఫ్ను చూసి, నా జీవితాన్ని చూసి నిజంగా దేవుడు సంతోషపడుతున్నాడా అన్న పాయింట్ ఒకసారి ఆలోచించు. అర్థం లేదు జీవితానికి, గమ్యము లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, శాంతి లేదు. దేవుణ్ణి పోగొట్టుకుని దేవునికి దూరం అయ్యి ప్రయాసతో కూడిన జీవితం జీవిస్తున్నావు. ఎవరి కోసం? ఒక్క క్షణము నీ ఊపిరి అయిపోతే నిజంగా అక్కడ నిలబడి ఆలోచించు, నువ్వు పరలోక రాజ్యం చేరుకోగలవా? ఎవరైనా సరే ఆలోచించేయండి. కాబట్టి ఇక్కడ ఏమంటుండు? నేను స్వాత్వికుడను, దినమనసు గల వాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన ఏమంటుండు? నీ బ్రతుకు నువ్వు దేనికోసమైతే బ్రతకాలనుకున్నావు, ఏమైతే వెతకాలనుకున్నావు, ఏది పొందుకోవాలనుకున్నావు, ఏది సంపాదించుకోవాలనుకున్నావో, నీ స్థాయి, నీ జీవితం ఏ విధంగా నిర్మించాలనుకున్నావో నా దగ్గర నేర్చుకుంటుండు. నేను నేర్పిస్తాన్నాడు కదా. నేను
స్వాత్వికుడను దినమనసు గలవాడనయ్యా మీ పట్ల. నేను స్వాత్వికుడను, ఎలాంటి కుళ్ళు కపటాలు లేవు నాకు అంటాడు దేవుడు. నేను స్వాత్వికుడను నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ సేవ పట్ల, నీ డ్యూటీ పట్ల, నీ పరిచర్య పట్ల నేను దిన మనసు గల్లవాడనే ఉన్నాను. నీ కొరకే చింతిస్తున్నాను. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతున్నావు. ఏం చేయాలనుకున్నావు? ఏం చేయాలనుకున్నావు? ఏం సంపాదించాలనుకున్నావు? దేవునికి దూరం వెళ్ళిపోయి ఏం సంపాదించుకోవాలనుకున్నావు? ఆలోచన చెయ్యి. నా యుద్ధం నేర్చుకో అయ్యా. నేను నేర్పిస్తా బ్రతుకు, ఏ విధంగా బ్రతకాలి, నీ లైఫ్ ఏ విధంగా నిర్మించుకోవాలి, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, నీ సంఘాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, నీ జీవితం ఏ విధంగా కట్టుకోవాలి అన్నదని నేను నేర్పిస్తా, నా దగ్గర నేర్చుకో అయ్యా అంటాడు దేవుడు. కానీ మనము ఆయనను లెక్క చేయకుండా, ఆయన మాట వినకుండా, ఆయన దగ్గర అడగకుండా, మన స్వార్థముతో మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన జీవితం అంటూ ప్రయాసంతో కూడిన పరుగులు తీస్తున్నాము. దేవుడు సంతోషపడతాడా? పోనీ కనీసం నువ్వన సంతోషంగా ఉన్నావా? అది లేదు. కాబట్టి అదేవిధంగా మరి 30వ వచనం చూసుకున్నట్లయితే, ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నగంటుండు. ఆయనను వెంబడించడంలో ఎంత సులువు, ఆయనను వెంబడించడము ఎంత సంతోషము, ఆయనను ఉన్నతమైన ఆయన నామాన్ని మహిమపరచడము, ఆయన మాట వినడంలో ఎంత సంతోషంగా ఉంటుంది అంటే నిజంగా ఎంత నెమ్మదిస్తుంది. ఆయన మాట వింటే మనసు ఎంత నిమ్మలంగా ఉంటుంది తెలుసా? ప్రభువా, నిజంగా వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతున్నాను, సమాధానం లేని బ్రతుకు బ్రతుకుతున్నాను, అర్థం లేని బ్రతుకు బ్రతుకుతున్నాను. నా జీవితానికి ఒక అర్థం లేదు ప్రభా, నెమ్మది లేదు నాయన, సమాధానం లేదు, శాంతి లేదు. మరి కుటుంబంలో నాకు నెమ్మది లేదు, కుటుంబంలో నాకు శాంతి లేదు, నా మనసులో నెమ్మది లేదు. అన్నీ పోగొట్టుకొని వ్యర్థంగా బ్రతుకుతున్నాను. ముఖ్యంగా నీకు దూరమై బ్రతుకుతున్నాను ప్రభా. నిజంగా నాకు సహాయం చేయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆయన కప్పచెప్పుకొని ఆ దేవుని మాట ఒక్కసారి విను. ఆయన మాట్లాడతాడు. ఆలోచించి నీ ప్రయాసతో కూడిన జీవితం, నీ బ్రతుకంతా భారంతో కూడింది కదా. ఒక్కసారి అక్కడ ఆలోచించు, అక్కడ నిలబడే ఒకసారి ఆలోచించు. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? నేను ఎందుకోసం బ్రతుకుతున్నాను? నేను దేనికోసం బ్రతుకుతున్నాను? నా జీవిత ప్రయాణం అంతా ప్రయాసతో కూడిన ప్రయాణమే ఉంది కదా. మరొక్కసారి నన్ను పుట్టించిన నా దేవుడు ఉన్నాడు కదా, మరి నా దేవునితో ఒక్కసారి నేను మాట్లాడతా. ఆయన ఒక్కసారి నాతో మాట్లాడితే నా బ్రతుకులో సమాధానం వస్తుందన్న ఆ నమ్మకముతో ఒక్కసారి నువ్వు నిలబడ్డ చోటని ఒక్కసారి దేవుని అడుగు. నీ మనసు నిబ్బరం చేసుకో. నీ మనసు నిబ్బరం చేసుకొని దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకముతో ఆయనను విశ్వసించి, ప్రవ్వా అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు ప్రవ్వా, నువ్వు మాట్లాడితే నాకు మేలవుతుంది ప్రభా, నువ్వు మాట్లాడితే నా జీవితం నిలబడుతుంది ప్రభా, నువ్వు మాట్లాడితే నా జీవితంలో ఆశీర్వాదాలు మొదలవుతాయి అయ్యా, నువ్వు మాట్లాడితే నా కుటుంబంలో శాంతి మొదలవుతుంది, నువ్వు మాట్లాడితే నా బ్రతుకు తీరు మారుతుంది, నువ్వు మాట్లాడితే నాకు సమాధానం వస్తుంది ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడితే నాకు నరకం తప్పుతుంది ప్రభా అని ఒక్కసారి నువ్వు నిలబడ్డ చోటని మనసు నిబ్బరం చేసుకొని ఒక్కసారి దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు అడుగు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు నీతో. దేవుని చులకనంగా చెయ్యకు, దేవుని చిన్నగా చూడకు, దేవుని తక్కువ చేయకు. నిన్ను పుట్టించిన తండ్రి నీకు సమీపంగానే ఉన్నాడైనా ఎప్పుడు చూసినా నువ్వే ఆయనకు దూరం వెళ్ళిపోతున్నావు. ఎందుకు? నిన్ను కన్న తండ్రి నీకు సమీపంగా లేడనుకుంటున్నావా? అందుకోసం ఆయన నీకోసం వచ్చి ప్రాణం పెట్టింది
నీతో మాట్లాడడం కోసము, నీతో కలిసి నడవడం కోసము, నీ బాధని ఆయన బాధగా భావించి నీకు తోడుగా నిలబడ్డాడు. ఆలోచన చెయ్యి. కాబట్టి ఆలోచన చేసి ఇప్పటికైనా మనసు మార్చుకొని దేవుని వైపు తిరగండి. అయితే చూడండి, ప్రసంగి రాసిన పత్రిక, హల్లెలూయా, మీకు స్తోత్రములు ప్రభా, మీకు వందనాలు నాయన. ప్రసంగి 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 23 వచనాలు చూసుకున్నట్లయితే, సూర్యుని క్రింద నరునికి తటచించు ప్రయాస మంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకునది. ఆలోచన చేయు. సూర్యుని క్రింద నరునికి తటచించు ప్రయాస అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి దొరుకునది ఏమిటి? ఏం దొరుకుతున్నది నరునికి? సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రయాసలో వాడు ఏం పొందుకుంటుండు? వాడు ఏం అనుభవిస్తున్నాడు? సమాధానం ఉందా? కనీసం దేవునితో అన్యోన్యమైన సాహసం ఉందా? జీవితం అంతా ప్రయాసతోనే ఉన్నది కదా. చూడేమంటుండు, వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనములు, రాత్రి ఎందైనాను వాని మనసునకు నెమ్మది లేదు కదా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 23 వచనాలు బైబిల్ మీ దగ్గర ఉంటే ఒకసారి చదవండి. ప్రయాసతో కూడిన బ్రతుకు, ప్రయాసతో కూడిన జీవితము. కనీసము నైట్ పండుకుంటే కూడా, రాత్రిపూట పండుకుంటే కూడా వానికి నెమ్మది లేదంట, మనశ్శాంతి లేదంట. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తా అంటుండు. నేను స్వాత్వికుడను, దినమనసు గలగా వాడను కనుక నా కాడి మీ మీద వెతుకుని నా యుద్ధం నేర్చుకోండి అని దేవాది దేవుడు భూమండలం మీద ఉన్న ప్రతి మనిషిని హెచ్చరించి పిలుస్తున్నాడు. ఆలోచన చేయండి. నీ జీవితం ఎటుపోతుంది? నీ బ్రతికెటుపోతుంది? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఆలోచన చేయ. కాబట్టి మీరెవరైనా సరే దేవునికి తగ్గినట్లు బ్రతుకుతే, దేవునికి తగ్గినట్లు జీవిస్తే అంతకన్నా వేరే భాగ్యం లేదు. ఏదేమైనా సరే ఇప్పుడు చివరి రోజులలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాము. మనిషికి మధ్యలో ప్రేమ లేదు, మనిషికి మధ్యలో సంభాషణ లేదు. కుటుంబాలలో భార్య భర్తలకు మధ్యలో ప్రేమ, శాంతి, సంతోషాలు, సమాధానాలు లేవు. పిల్లలకు, భార్య భర్తలకు మధ్యలో సమాధానాలు లేవు. కుటుంబాలు విచ్చలవిడిగా విడిపోతున్నాయి. కుటుంబాలలో ఐక్యత లేదు, ప్రేమ లేదు, నెమ్మది లేదు. చివరి రోజులలో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. ఏ క్షణము ఆయన రాకడ తెలియదు. నీ ఊపిరైనా నా ఊపిరైనా ఏ క్షణం అయిపోతుందో తెలియదు. ఇక్కడ ఊపిరి అయిపోయిన మరుక్షణమే తన సన్నిధానములో ఉండడము ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి ఆలోచన చేయు. నీ దేవుని చిత్తం అయితే అడుగు. మీరెవరైనా సరే నిజంగా ఆలోచన చేయు. ప్రభా, నిజంగా ఎంత గొప్ప దేవుడివా ప్రభా, ఎంత గొప్ప దేవుడవా, ఇంత మంచి దేవుడవా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినావా ప్రభా. ఇంతమంది జనాలు చెప్తున్నారు, ఇంతమంది నీ బిడ్డలు చెప్తున్నారు, కానీ నేను వినలేకపోతున్నాను. నేను మూర్ఖుడను. నిజంగా నా కఠినమైన మనసత్వాన్ని తీసియు, నా బండవారిన హృదయాన్ని తీసియు, నాకు నెమ్మది దయచ్చు, నా శాంతి నాకు అనుగ్రహించు, నాలో శాంతి అనుగ్రహించు ప్రభా. ఫోన్లలో నీ వాక్యం వింటున్నాను, టీవీలలో నీ వాక్యం వింటున్నాను, పెద్ద పెద్ద చర్చిలలో నీ వాక్యం వింటున్నాను, మీటింగ్లలో, బహిరంగ సభలలో నీ వాక్యం వింటున్నాను. కానీ నిజంగా నువ్వు నా కొరకు వచ్చి ఇంత ప్రాణం పెట్టి నా కొరకు తిరిగి లేచి వచ్చి ఇప్పుడు నాతో ఉన్నవన్న సంగతి నాకు తెలియదు ప్రభా. నిజంగా
నీ చిత్తమైతే నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పులు ఏవైతే నీవు ప్రభా, నా తప్పులను క్షమించి నువ్వు కార్చిన ఆ పరిశుద్ధమైన రక్తంలో నా పాపశాపలాన్ని కడిగేసి నా నరాన్ని మీరు కడగండి, నా అవయవాలను మీరు కడగండి, నా బొక్కలను నా ఎముకలను మీరు కడిగి నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరించి అయ్యా నీ యొక్క కుమారునిగా నీ యొక్క కుమార్తెగా నన్ను తీర్చిదిద్దు ప్రభా. నీకు తగ్గినట్లు బ్రతకడానికి నాకు సహాయం చేయి. ముఖ్యంగా నిన్ను తెలుసుకోవడం నాకు నేర్పించు, నిన్ను వెంబడించడం నాకు నేర్పించు ప్రభా. తండ్రి యేసయ్య, నిజంగా నాతో మాట్లాడు ప్రభా, నాకు కనపడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని చెప్పేసి ఒక్కసారి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన నీకు దర్శనం అవుతాడు, ఆయన నీకు కనపడతాడు. నీ భుజం మీద చేసి నువ్వు నడుస్తున్న ప్రయాణం అంతటిలో నీతో నడిచే దేవుడైనా ఎంత భాగ్యం అది మనకు ఎంత నెమ్మదిని ఇస్తుంది. దేవుడు మనతో ఉంటే కొండంత బలం. ఆలోచించి దేవునితో సాహసము నీకుంటే లోకమంతా ఒకవైపు ఉన్నా నువ్వు ఒకవైపు ఉన్నా ఆ ధైర్యం వేరుంటుంది నీకు. కాబట్టి ఈ ప్రయాసతో కూడిన బ్రతుకు, వ్యర్థమైన బ్రతుకు వదిలిపెట్టి ఆయనకు తగ్గినట్లు బ్రతకడం నేర్చుకోండి. మీరు ఎవరైనా సరే ఆయనను పరిశీలనంగా తెలుసుకోండి, ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఈరోజు నువ్వు అక్కడనే నిలబడి అక్కడనే కూర్చున్న చాలని మోకరించి దేవుని ప్రారంభించి దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నీ ప్రయాసకు, నీ జీవితానికి, నీ బ్రతుకు ఆయన అర్థం చెప్తాడు. ఆయన ఎవరు నీకు తెలుపుకుంటాడు. కాబట్టి ఈ ఆయాసకరంతో కూడిన ఈ బ్రతుకులు, ఈ జీవితాలను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి కుటుంబాలుగా దేవుని చేతికి అప్పచెప్పుకొని దేవుని సన్నిధానంలో కుటుంబాలుగా నిలబెట్టుకుని కుటుంబాలుగా బ్రతుకుదాం. మంచి ఒక ఆత్మీయ కుటుంబంగా నిర్మించుకుందాము, ఒక ఆత్మీయ సంఘముగా నిర్మించుకుందాము, ఒక ఆత్మీయ సమాజముగా నిర్మించబడదాం. మనం దేవునికి సన్నిధానములు దేవుడు కోరుకుంటున్నది కూడా అదే కదా. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కదా యోహాను సువార్తలో. కాబట్టి ఆలోచన చేయు. ఈ దుఃఖ దినములు, ఈ దుఃఖంతో కూడిన ప్రయాస, ఈ బాధతో కూడిన ప్రయాస వదిలిపెట్టి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆత్మతో సత్యముతో వెతకడం మొదలు పెడదాం. దేవుని చిత్తమైతే ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాక దేవుని నామానికి మహిమ కలుగా. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.